నమస్తే రైతు సోదరులకు శుభోదయం నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తినే ఆహారంలో రుచి శుచి కోరుకోని వారంటూ ఉండరు. మరి ఆరోగ్యం సంగతి ఏంటి అంటే తాజా కూరగాయలు పండ్లు వండుకుంటున్నాం తింటున్నాం కదా అనుకోవచ్చు. కానీ వాటిని పండిస్తున్న తీరును తెలుసుకుంటే అర్థమవుతుంది మనం హానికారక రసాయనాలతో సమ్మిళితమైన ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్నామని. ఇదే విషయాన్ని గుర్తించారు భాగ్యనగరంలోని బండ్లగూడకు చెందిన సరిత. కూరగాయలు ఆకుకూరలు పండ్ల కోసం మార్కెట్పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా సేంద్రియ పద్ధతిలో తమ ఇంటి మేడ మీదే పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితానికి బాటలు వేసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యుల కోసమే ఇదంతా అంటున్న సరిత మధుకర్ మిద్దె తోట విశేషాలతో సిద్ధమైంది ఇవాల్టి నేలతల్లి. మరింకెందుకు ఆలస్యం, మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. బండ్లగూడకు చెందిన సరిత ఉపాధ్యాయురాలుగా ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తుండేవారు. కరోనా కారణంగా విద్యాసంస్థ మూసివేయడంతో ప్రస్తుతం ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాన్ని అర్థవంతంగా వినియోగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఆమె మనసు మిద్దె తోటల సాగు వైపు మళ్లింది. మేడ మీద ఖాళీ స్థలంలో ఆరోగ్యకరమైన పద్ధతిలో ఇంటికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా దాన్ని ఆచరణలో పెట్టి చక్కటి మిద్దె తోటను నిర్మించుకున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే పంటలు పండించుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నమస్తే అండి, నా పేరు సరిత. మా ఆయన పేరు మధుకర్ రెడ్డి. మాది ఇక్కడ బండ్లగూడ దగ్గర గంధంగూడలో మేము ఉంటాము, సాయి బాలాజీ నగర్. మేము ఈ టెర్రస్ గార్డెన్ అయితే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన ట్రైనింగ్ని తీసుకున్నాక తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారి మాటల ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి పెట్టుకున్నాము. 2018లో స్టార్ట్ చేశాను టెర్రస్ గార్డెన్ని. నేను ఫస్ట్ స్టార్టింగ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన గ్రో బ్యాగ్స్లోనే 4 గ్రో బ్యాగ్స్తో స్టార్ట్ చేశాను. కానీ అవి సరిపోలేదు, మాకు కుటుంబానికి సరిపోయిన వెజిటేబుల్స్ సరిపోకుండా తర్వాత రింగ్స్ తీసుకోవడం జరిగింది. ఆ సిమెంట్ రింగ్స్తోని వెజిటేబుల్స్ పెట్టాను. తర్వాత ఇంట్లో ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇంకా కొన్ని ప్లాస్టిక్ కుండీలు కొన్ని సిమెంట్ కుండీల ద్వారా మేము వెజిటేబుల్స్ని తీసుకుంటున్నాం. వెజిటేబుల్స్ ఒకటే కాకుండా కొన్ని రకాల పండ్లు కొన్ని ఆయుర్వేదిక మొక్కల్ని కూడా పెట్టడం జరిగింది. 5 years నుంచి వెళ్ళి మేము టెర్రస్ గార్డెన్ చేయడం జరుగుతుంది. మా కుటుంబానికి చిన్న కుటుంబం, నలుగురం కాబట్టి మా నలుగురికి సరిపోయే కూరగాయలు అయితే తీసుకుంటున్నాం మేము గార్డెన్ నుంచి వెళ్ళి. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్వి మాత్రమే వాడుతున్నాము. అది కూడా ఇంట్లో వేసిన ఎరువులతోనే పేడ, ఆవు పేడ కానీ పశువుల పేడ మేక పేడ తీసుకొచ్చుకొని వేసుకుంటాము ఊరు నుండి. టెర్రస్ పైన సురక్షిత పద్ధతుల్లో సొంతంగా కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ఆ ఆలోచనకు అంకురార్పణ చేసేది మాత్రం కొందరే. మిద్దె సాగుపై ఉన్న అపోహలే అందుకు కారణం అని చెప్పక తప్పదు. మేడ పాడవుతుందేమో, నీరు సరిపోదేమో, ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని ఆలోచిస్తుంటారు. అందుకే కొత్తగా మిద్దె తోటలు ప్రారంభించాలనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఉపకరణాలు కావాల్సి ఉంటుంది, ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే
అయితే మిద్దె తోట పెట్టడానికి కూడా ఎక్కువ మనీ మనం ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవచ్చు అనేది కొన్ని యూట్యూబ్ ద్వారా కానీ వేరే వాళ్ళు ఇచ్చిన సూచనల ద్వారా కానీ తీసుకొని ఆయిల్ టిన్నులను కూడా తీసుకోవడం జరిగింది. ఆయిల్ టిన్ను, వేస్ట్ సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ తీసుకొని వీటిలలో కూడా నేను చెట్లను పెంచడం జరిగింది. వాటిని ఈ విధంగా కట్ చేసినట్లయితే వాటికి గాలి వెలుతురు సరిగ్గా అందుతున్నాయి అనేసి కింద డ్రైనేజ్ హోల్స్ చేసుకోవాలి, పైన కట్ చేసుకొని చెట్లను నేను పెట్టుకోవడం జరిగింది. మా ఇల్లు వచ్చేసి 150 గజాలు ఉంటుంది. 150 గజాలలో ఒక నలుగురికి కావాల్సిన కూరగాయలను పండించుకోవాలంటే ఉన్నాయి సరిపోలేదు కాబట్టి మేము ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని యూజ్ చేసుకోవడం జరిగింది. మనకు టెర్రస్ గార్డెన్లో ఇంకా చీడపీడలు కూడా వచ్చేస్తాయి కదా. ఒక ఆకుముడత తెగులు కానీ, పేనుబంక తెగులు కానీ, మీల్ బగ్ తెగులు కానీ వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించడానికి ఏం చేస్తాము, వేప నూనెతో 15 డేస్ ఇంటర్వెల్ తీసుకొని 15 డేస్కి ఒకసారి స్ప్రే చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. అయితే అన్నిటికంటే ముందుగా మనము వ్యాధి సోకిందని గుర్తించగానే చేతితో అక్కడే ఉన్న వాటిని వెంటనే చేతితో తీసేస్తే హ్యాండ్ పికింగ్ అంటారు, చేయితో వాటిని తీసి తెంపేసినట్లయితే తొందరగా నివారణ జరుగుతుంది. ఒకవేళ అలా జరగకపోతే మనము ఆయిల్ని, నీమ్ ఆయిల్ తీసుకొని 5 ml నీమ్ ఆయిల్కి 1 లీటర్ ఆయిల్ వాటర్లో మిక్స్ చేసేసి స్ప్రే చేసినట్లయితే ఈ చీడపీడల నుండి కూడా మనము నివారించుకోవచ్చు. వీటిలలో ఎలాంటి కెమికల్స్ కూడా మనము యూజ్ చేయొద్దు. ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకు హెల్త్ పాడవుతుందని మనం ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అని పెట్టుకున్నాం కాబట్టి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్ని వాడతాము. మేమైతే సమ్మర్లో ఊరు నుండి తీసుకొచ్చే పేడని ఇయర్లీ వన్స్ ఒకసారి మట్టి మిశ్రమంలో కలిపేసుకుంటాము. అయితే మేక ఎరువు కానీ లేదంటే పశువుల ఎరువు కానీ మాగినది తీసుకొచ్చేసి ఊరు నుండి తీసుకొచ్చుకొని దాన్ని మిక్స్ చేసి పెంచుతాము. కేవలం కూరగాయలు, ఆకుకూరలకే వీరి మిద్దె తోటను పరిమితం చేయలేదు ఈ మిద్దె సాగుదారు. పలు రకాల పండ్లు, ఔషధ మొక్కలను విరివిగా పెంచుతున్నారు. తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకే ఈ మిద్దె తోట అని అంటున్నారు సరిత. మరి సరిత గారి టెర్రస్ పైన ఏ విధమైన పంటలు పండుతున్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే పాట్ మిక్సింగ్ ఎలా చేసుకుంటాం, చెట్ల కోసం ముందు ఫస్ట్ ఎలా మట్టి తయారు చేసుకుంటామంటే కొంచెం ఇసుక కలిపిన ఇసుకని ఇంకా దాంతోపాటు కొంత మట్టిని తీసుకుంటాము. ఎర్రమట్టి ఏదైనా పర్లేదు, ఎర్రమట్టి, నల్లమట్టి ఏదైనా పర్లేదు. ఆ మట్టిని తీసుకొని కొంత ఇసుకలో మిక్స్ చేస్తాం. మిక్స్ చేశాక దానిపైన మనం వాడేసిన పండ్లు, కూరగాయలు, ఇంకా వాడేసిన పువ్వులు ఇవన్నీ ఒక లేయర్ లాగా పరుచుకున్న తర్వాత దీనిపై నుండి మళ్ళీ ఒక లేయరు కోకోపీట్ ఇంకా వర్మీ కంపోస్ట్ కలిపిన మిశ్రమాన్ని చల్లాలి. ఇలా ఒక 4 ఇంచుల వరకు మనకు ఒక చెట్టు పెట్టుకోవాలంటే కనీసం 4 ఇంచుల వరకైనా మట్టి కావాలి కాబట్టి ఒక పాలు ఇసుక, ఒక పాల్లో కోకోపీటు, 2 పాల మట్టి వేసేసి దీనిలో సీడ్స్ని మనము పెట్టుకోవచ్చు.
ఇలా పాలకూర గింజల్ని చిన్న టబ్బులు కాబట్టి దీనిలో ఆకుకూరలు అయితే ఈజీగా వస్తాయి కాబట్టి ఇందులో పాలకూర గింజల్ని ఇలా నాటుకొని మళ్ళీ ఒక లేయర్ దానిపైన నుండి ఈ వర్మీ కంపోస్ట్ని ఇవి చిన్నగా చల్లుకోవాలి. ఒక 1/2 ఇంచు మట్టుకు చల్లుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వలన గింజలకి కూడా గాలి వెలుతురు తగినంతగా అందడం వలన ఇవి తొందరగా మొలకెత్తుతాయి మనకి. లేదంటే వాటర్ ఎక్కువైనా ఇంకా వెలుతురు తక్కువైనా కూడా సీడ్ జర్మినేషన్ అనేది జరగదు. ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఒక్కటేసారిగా వాటర్ పోసినట్లయితే అవి సరిగా అందవుగా చనిపోతాయి కాబట్టి మనం తక్కువ మోతాదులో ఇలా స్ప్రే చేసుకోవాలి ఆకుకూరలకి. ఇలా మనం వర్మీ కంపోస్టు ఇంకా కోకోపీటు ఇసుక కలపడం వల్ల ఏమవుతుందంటే మిద్దె పైన కూడా మనకు బరువు తక్కువగా ఉంటుంది. లైట్ వెయిట్లో ఎక్కువ కూరగాయలని తక్కువ ప్లేస్లో ఎక్కువ కూరగాయలని మనము తీసుకోవచ్చు. అయితే ఇంట్లో ఈ ఆయిల్ క్యాన్లతో చేసుకున్నదే కాకుండా చిన్నది యూట్యూబ్లో చూసి మేము ఈ మినియేచర్ గార్డెన్ అనేదాన్ని ఒకదాన్ని తయారు చేసినాం. ఇదేంటంటే ఎక్కువ ఎత్తు పెరగని క్రీపర్స్ని తీసుకొని సక్యులెంట్ ప్లాంట్స్ ఇంకా కొన్ని క్యాక్టస్ ప్లాంట్స్ని తీసుకొని చిన్నగా మనం ఇంట్లో పెట్టుకోవడానికి టీపాయ్ పైన కానీ లేదంటే స్టడీ ఏరియాలో కానీ మనం పెట్టుకోవడానికి చిన్న మినియేచర్ గార్డెన్ని చేయడం అయింది. దీన్ని ఎందుకు తయారు చేశానంటే పిల్లలకి మనం క్రీపర్స్ ఎలా ఉంటాయి దాని వేరు వ్యవస్థ చెప్పడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టాండర్డ్లో చదివే పిల్లలకు బయాలజికల్ సైన్స్లో వేరు వ్యవస్థ కానీ లేదంటే మనకి మినియేచర్ ప్లాంట్స్ క్రీపర్స్ ఎలా పెరుగుతాయి వాటికి సపోర్ట్ దేని నుంచి చెల్లిస్తామనేది చెప్పడానికి కూడా మనము దీన్ని యూజ్ చేస్తాం. దీనిలో ఇది ఎక్కువగా మనల్ని వాటర్ కూడా అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. తక్కువ నీటితో పెంచవచ్చు వీటిని. తక్కువ ప్లేస్లో తక్కువ నీటితో ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోని పెంచుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చూసినట్లయితే మనకు ఆహ్లాదంగానూ ఉంటుంది. కొంచెం వరకు మంచి ఆక్సిజన్ని కూడా మనకు అందించగలుగుతాయి. నేనైతే మా చిన్న పాప కోసమని తయారు చేయడం జరిగింది. ఇది ఆమెకి ఇప్పుడిప్పుడే ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, దానిలో క్రీపర్స్ ప్లాంట్ ఇంకా ఇవి సక్యులెంట్స్ వీటి గురించి చెప్పడానికి ఇది తయారు చేసి పెట్టాను. క్యాక్టస్ కూడా ఇందులో ఒకటి భాగము. రసాయనిక ఆహారానికి స్వస్తి చెప్పడానికే మిద్దె తోటలకు శ్రీకారం చుట్టామంటున్నారు సరిత. పంటల ఎదుగుదలకు, చీడపీడల నివారణకు సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నారు. సాగు ప్రారంభంలో విత్తనాలను బయట నుంచి సేకరించిన ఈ సాగుదారు ప్రస్తుతం సొంతంగా తోటలోనే విత్తనాలు తయారు చేసుకొని వాటినే మరో పంటకు వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహార ఉత్పత్తుల్లో 100కి 100% పోషకాలుంటాయంటున్నారు. మిద్దె తోటలో ఇంకా ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయంటే మేము టమాటా, వంకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ, బీర, సోర, వంకాయ ఇవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. క్యాబేజీ, కాలీఫ్లవరు, ఆకుకూరలకు వచ్చేసినట్లయితే తోటకూర, చుక్కకూర, మెంతి కూర, పాలకూర ఇవన్నీ మా మిద్దె తోటలో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మునగాకును కూడా మేము మునగ చెట్టు ఉంది కాబట్టి మునగాకును కూడా తీసుకుంటాము. దొండ చెట్టు ఉంది. దొండపాదు అయితే ఒక్కసారి పెట్టినామంటే మనము
ఇంకా దాన్ని ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకు సీజన్ వైజ్గా వస్తూనే ఉంటుంది కాయగూరలు. కొత్తిమీర కూడా మనం నాటుకోవచ్చు. అవి కొత్తిమీర, పుదీనా ఎప్పటికీ వాడుకోవచ్చు. ఇంకా ఆయుర్వేదిక మొక్కలైన లెమన్ గ్రాస్, రన్నపాల ఇవి మనము ఆయుర్వేదికగా వాడుకోవచ్చు. షుగర్ ప్లాంట్, ఇన్సులిన్ ప్లాంట్ అని ఒకటి ఉంటుంది. గులాబీ చెట్లు, అన్ని రకాల గులాబీ చెట్లు, మల్లె చెట్టు, పువ్వులు, ఇంకా కాయగూరలు, పండ్లలో వచ్చేసరికి సపోటా, జామ, మామిడి, దానిమ్మ ఇవి కూడా మాకు ఉన్నాయి. వీటి సీజనల్గా అయితే 1-2 అయినా తినగలుగుతున్నాం మేము. అస్సలే కెమికల్ వాడని కూరగాయలు తిన్నందుకు మాకైతే సంతోషంగానే ఉంటుంది. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి కూడా మా చుట్టాలలో కావచ్చు, మా పక్కల కూడా కూరగాయల చెట్లు అయితే పెట్టుకున్నారు టెర్రస్ గార్డెన్స్. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.